దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినాన్న మీ అందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో సురక్షితంగాను క్షేమముగాను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో మీరు సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినాన్న దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 88వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. అందులో కొన్ని విషయాల్ని మనం ధ్యానిద్దాం. ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే, లేకపోతే ఈ దినాల్లో మనం గనక ఆలోచించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, అనేక మంది యవ్వనస్తులు కొన్ని కారణాల వలన, భయాల వలన, వారి యొక్క కుటుంబ పరిస్థితుల వలన, వారి యొక్క తల్లి తండ్రుల యొక్క పరిస్థితుల వలన ఈ దినాన్న అనేక మంది యవ్వనస్తులు చనిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం ఏ విషయంలో కూడా భయపడవసరం లేదు. దేవుడి మీద మనం ఆధారపడి జీవించేవారిగా ఉండాలి. కానీ ఈ కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన చెందుతున్నాడు. ఆయన ఎవరినో ఈ ఉదయకాల సమయంలో ఆయన ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయంలో చూస్తే అక్కడ పైన రాయబడింది, ప్రధాన గాయకునికి మహలతు లయన్నోత్ అను రాగం మీద పాడదగినది యజ్రాయియుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. కింద కోరహు కుమారుల కీర్తన. యజ్రాయియుడైన హేమాను రచించినటువంటి దైవ ధ్యానము. ఈ దినాన్న ఈ ఉదయకాల సమయంలో హేమాను గురించి మనం ధ్యానిద్దాం. ఈ హేమాను చూసుకున్నట్లయితే 18వ వచనంలో నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. ఇతడు బాధపడుతున్నాడు. చీకటియే నాకు బంధువర్గమాయను, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. కొన్ని సమయాల్లో చూడండి, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి సమయంలో నిజంగా యవ్వనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతవరకు ఉండేటువంటి వారు స్నేహితులు బంధువులు దూరంగా వెళ్ళిపోతే మనల్ని విడిచి ఎంత బాధ కలుగుతుంది. చీకటియే నాకు బంధువర్గమాయను. అటువంటి వారు ఎక్కడ జీవిస్తారో, ఇంకెవ్వరు కూడా రానప్పుడు, మనల్ని ఆదరించినప్పుడు చీకటిలోనే వారు జీవిస్తారు. ఈ హేమను కూడా అంటున్నాడు, చీకటియే నాకు బంధువర్గమాయను, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేని. చూడండి, యవ్వనస్తుడు 20 నుండి 25 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఈ హేమాను బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేని, నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ఎందుకు ఇతడు యవ్వన కాలంలోనే చనిపోవాలనుకుంటున్నాడు. 9వ వచనంలో కూడా బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి. ఇతనికి ఉన్నటువంటి బాధ ఏమిటి? ఇతనికి ఉన్నటువంటి బాధను బట్టి ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? మనం ఎప్పుడు కూడా బాధలు ఉన్నప్పుడు చనిపోకూడదు. హేమాను కూడా యవ్వనస్తుడు చనిపోవాలి. బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి, యెహోవా ప్రతిదినము నీకు నేను మొర్రపెట్టుచున్నాను. మనం దేవుని వైపు మొర్రపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అసలు ఈ హేమాను కనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకు స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, ఎందుకు బంధువులు కూడా దూరం అయిపోతున్నారు, ఎందుకు నేను ఇలాగ నాకు నేనే చనిపోవాలనుకుంటున్నాడు, బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేని, ఇదిగో నా కన్నులు ఎందుకు క్షీణించని. ఏంటో ఈ హేమాను గురించి ఈ దినాన్ని మనం చూడాలి. ఈ దినాన్ని అనేక మంది బిడ్డలు కూడా, అయ్యో నా కన్నులు క్షీణించిపోతున్నాయే, అయ్యో నేను ఇంకా బ్రతకటం ఎందుకు, నాకు అందరూ దూరం అయిపోతున్నారే, చీకటే నా జీవితంలో ఉన్నది, నా జీవితంలో వెలుగు లేదా అని అనుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరు, కొంతమంది నీతిగా న్యాయంగా జీవించిన ఇటువంటి పరిస్థితులనే కొన్నిసార్లు వారు ఎదుర్కొంటారు. అయ్యో నేను ఇంత నీతిగా ఉన్నానే, న్యాయంగా ఉన్నానే, ఎందుకు నాకు ఈ పరిస్థితులని. అసలు ఈ హేమాను ఎందుకు తన యొక్క కన్నులు క్షీణించిపోతున్నాయి, ఎందుకు ఈ యొక్క హేమాను బాల్యము నుండి నేను బాధపడుచు నేను చావునకు సిద్ధమైతేనే అంటున్నాడు. ఇంకేమన్నాడు, నా ప్రియులను స్నేహితులను నువ్వు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటి నాకు బంధువర్గం అంటున్నాడు.
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో చూస్తే 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 33వ వచనం చూస్తే అసలు ఈ హేమాను ఎవరని చూస్తే గనక ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడెవరో మంచి గాయకుడు. దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క కీర్తిని పాటల రూపంలో అపోస్తలుడు పౌలు గారు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పాటల రూపంలోనే వారు అర్ధరాత్రి మధ్యరాత్రిలో ఖైదీలను మార్చేశారు. ఇదిగో కహాతీయుల కుమారుల్లో గాయకుడగు హేమాను. ఇతడెవరు? సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఇతడు ఎవరు? హేమాను సాధారణమైనటువంటి వ్యక్తి. సమూయేలు గారి యొక్క మనవడు. సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఈ యోవేలు ఎవరు? సమూయేలు గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఈ సమూయేలు గారి మనవడైనటువంటి హేమాను ఇతడు ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? సమూయేలు గారు ఏమన్నా మామూలు వ్యక్తి? ఒక ప్రవక్త, న్యాయాధిపతి, సేవకుడు, రాజుకి సలహాలు ఇచ్చేటువంటి వాడు. ఈయనకున్నటువంటివి నిజంగా ఎవరికీ లేవు. ప్రవక్తలుగా ఉన్నారు కానీ ఒక ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక సలహాదారుడిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, దేవుని యొక్క సేవకునిగా. ఇన్ని ఉన్నటువంటి యొక్క వ్యక్తి యొక్క మనవడు హేమాను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? ఎందుకు తన యొక్క కళ్ళు క్షీణించిపోతున్నాయి? ఎందుకు తన యొక్క బంధువులు, ప్రియమైనటువంటి వారు, స్నేహితులు ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఈ దినాల్లో మనం ఆలోచిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి, ఒక ముఖ్యమంత్రి మనవడికి స్నేహితులు లేకుండా పోతారా? మరీ వెళ్ళి స్నేహం చేయాలని చూస్తూ ఉంటారు. ఈ లోకంలో గొప్పవారికి స్నేహితులు లేకుండా ఉండకుండా పోతారా? మంచి పేరున్నటువంటి వారికి. కానీ ఎంత గొప్ప వ్యక్తి యొక్క మనవడైనటువంటి ఈ హేమాను ఎందుకు బాల్యం నుండే బాధపడుతున్నాడు? బాల్యం నుండే నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు అందరూ దూరం అయిపోయారని ఎందుకు బాధపడుతూ నిజంగా అంత విలవల్లాడిపోతున్నాడో, ఏడుస్తున్నాడు ఈ యవ్వనస్తుడు అంటే? సమూయేలు గ్రంథము 1 సమూయేలు 8వ అధ్యాయంలో చూస్తే సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు. పెద్ద మనవడు సమూయేలు గారికి జ్యేష్ఠ కుమారుని యొక్క యావేలు కుమారుడు రెండవని పేరు అబియా. ఎందుకు ఇతడు ఈ విధంగా నేను చనిపోవాలి, లేకపోతే ఎందుకు నాకు ఈ బాధలేంటి, చీకటే నాకు బంధువు అయిపోయింది అని అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ చూస్తే వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. చూడండి, కొంతమంది తల్లి తండ్రి చేసినటువంటి పొరపాట్లు, తప్పుల వలన బిడ్డలు నిజంగా ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ఒకడు నిజంగా వ్యభిచారం చేసి, లేకపోతే ఒక రేప్ చేసి వాడు జైల్లోకి వెళ్తాడు, లేకపోతే చంపబడతాడో ఏమంటారో, ఇదిగో వీళ్ళ నానే కదా అక్కడ భయంకరంగా ఒక స్త్రీని పాడు చేశాడు అని ఎవరిని అంటారో? కుమారుని అంటాడు, లేకపోతే కుమార్తెని అంటారు. ఎవరు మాట్లాడొద్దు అని దూరంగా పెట్టేస్తారు. ఎంత భయంకరం అండి! తప్పు చేసిందేమో తండ్రి, బాధను అనుభవిస్తుంది ఎవరు? కుమారుడు కానీ కుమార్తె కానీ. ఎవ్వరు కూడా దరికి రానవరు. స్కూల్లో చదువుకుంటే ఇదిగో మీ నాయనే కదా పలానామిని చంపేశాడు, మీ నాయనే కదా పలానామిని పాడు చేశాడు అని స్నేహితులు వీరందరూ కూడా అన్నప్పుడు ఎంత విలువలాడిపోతారు, ఎంత బాధ కలుగుతుంది ఆ బిడ్డకి, ఆ కుమారుడికి. అదేవిధంగా హేమానుకు కూడా అదే బాధ. ఎందుకు ఆ బాధ అంటే ఇక్కడ చూస్తే ఇదిగో వీరు ఎవరో
యావేలును అబియా. ఈ యావేలు హేమాను యొక్క తండ్రి బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎన్నిసార్లు వినలేదండి ఈ యొక్క వాక్యము. వీరు ఎంత భయభక్తులు కలిగినటువంటి సమూయేలు గారి యొక్క బిడ్డలైనటువంటి యావేలు లంచాలు తీసుకునేవాడిగా అయిపోయాడు. ఎవరిని చూసి నేర్చుకున్నాడో? పక్కన ఉన్నటువంటి ఏలీ కుమారులు ఓఫ్నీ ఫినాస్ వారిని చూసి నేర్చుకుని ఉంటాడు. వారు కూడా అంతే కదా, తిండిపోతులు, మాంసాపేక్షలు. స్త్రీలు కనబడితే చాలు వారి చూపులు, వారి మాటలు, ఆలోచనలు మారిపోతాయి. ఏలీ కుమారులు అదే వారితో స్నేహం చేశారేమో, వారిని చూసి ఈ విధంగా పెరిగారేమో. వీరేమైపోయారు? లంచగొంటులు అయిపోయారు. న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేస్తున్నారు. ఒకడు ఎవడైనా తప్పు చేస్తే, ఒకని పొడి చేసి వస్తే, ఇదిగో డబ్బు ఇస్తే కనుక తప్పు చేసినోడు ఏ తప్పు చేయనటువంటి వాడి మీద వీళ్ళ మోపేయటం, తప్పు వాడు కాదు వీడే చేశాడు అని ఈ యావేలు అనేయటం. చేతిలో డబ్బు పెడితే కానీ అక్కడ మాట్లాడిన స్థితి ఈ విధంగా ఉంటుంటే ఎవరిని అన్నారు? హేమానుని. ఏంటి మీ నాయన ఎంత నీచుడా? మీ నాయన డబ్బిస్తే కానీ న్యాయం చెప్పడా? మీ నాయన వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో. మీ తండ్రి ఎంత దుర్మార్గుడా? డబ్బు కొరకు కక్కుర్తుపడి. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా, ధనాపేక్ష అనేక కీడులకు మూలము, సమస్తమైన కీడులకు మూలము. ధనం వల్ల అనేక మంది వారి కళ్ళను వారే పొడుచుకున్నారు. ఇంత ఇటువంటి నీచమైనటువంటి ధనానికి ఇంత నీచమైనటువంటి పనులు మీ నాయన చేస్తున్నాడా? నువ్వు మా దగ్గర రావద్దు అని హేమాను అంటున్నప్పుడు ఆయన కృంగిపోయాడు, కుమిలిపోయాడు. హేమాను ఎంతో బాధ. స్నేహితులందరూ విడిచిపెట్టేశారు, బంధువుల దగ్గరికి రావట్లేదు. ఎందుకు? ఇతని యొక్క తండ్రి భయంకరమైనటువంటి లంచగొండి. ఏంట్రా మీ నాన్న డబ్బు చేతులు బల్ల కింద చేతి కింద డబ్బులు పెడితే కానీ మీ నాన్న న్యాయం తీర్చడా? న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నాడు. ఇదిగో ఒకడు పొలం ఇంకొకడు ఆక్రమించుకుంటుంటే ఎవడైతే ఆక్రమించుకున్నాడో వాడు వచ్చి డబ్బులు ఇచ్చేస్తే ఇది నీదే అని ఇలాగా అన్యాయంగా తీర్పు తీర్చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం ఏంటి మీ నాయనకి అని ఎవరిని అంటున్నారో? హేమాను అన్నప్పటికీ హేమాను చిన్నప్పటి నుంచి పాపం అతడు అనేక మంది ఆయన్ని ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటుంటే ఎంత బాధాకరం అండి. ఈ దినాన తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్ల వలన బిడ్డలో ఆ బాధను అనుభవిస్తున్నారేమో. స్త్రీలు కూడా ఏదైనా ఒక పొరపాటు పాపం చేసినప్పుడు వీళ్ళమ్మ మంచిది కాదు, వీళ్ళమ్మ వ్యభిచారం చేస్తుందిరా అని ఆమెతో అనరు. బిడ్డలో వెళ్తున్నప్పుడు వారితో అంటే ఆ మాటలు అన్నప్పుడు, బిడ్డలు వినినప్పుడు వారి హృదయాలు ఎంత విలువలాడిపోతాయండి. అదేవిధంగా హేమాను యొక్క హృదయం కూడా విలువలాడిపోయింది. అందుకే తన యొక్క కన్నులు క్షీణించిపోయినాయి. అందుకే అతనికి చీకటే బంధువర్గం అయిపోయింది. అందుకే అతడు బాల్యం నుండే బాధపడుతూ చనిపోవాలనుకుంటున్నాడు. ఎంత భయంకరం అండి. అతని యొక్క ప్రియులను, స్నేహితులను దూరం అయిపోతున్నారు ఆయనకి. ఎంత గొప్ప సమూయేలు. ఆ సమూయేలు యొక్క బిడ్డ అయినటువంటి యావేలు ఎలాగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీ వృద్ధుడు నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చెప్పున ఒక రాజు నింపమన్నాడు. ఇదిగో నీ బిడ్డలు ఎంత దుర్మార్గులు, మీ నాయన ఎంత దుర్మార్గుడు అని అనేటప్పటికీ హేమాను ఎంతో బాధ. డబ్బు లేకపోతే మీ నాన్న న్యాయం తీర్చడాన్ని అనేక రకాలుగా ఆయన నిందించినప్పుడు హేమాను ఎంతో బాధ. కానీ హేమాను ఎదుట రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి తండ్రి నడిచినటువంటి మార్గం. దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా, తండ్రి ఏ పని అయితే చేస్తారో అవే చూసి బిడ్డలు కూడా నేర్చుకుంటారంట. మీ నాయన ఇంట్లో ఉన్నాడంటే ఉండగానే లేడని చెప్పమని చెప్తారు. ఆ విధంగా బిడ్డలు నేర్చేసుకుంటారు అన్నీ ఏదైనా సరే.
కానీ హేమాను ఎదుట రెండు ఉన్నాయి. ఒకటి తండ్రి మార్గం, రెండు తాత మార్గం. కానీ ఇతడు సమూయేలే ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు కనుక అనేక మంది అతన్ని మాట్లాడుతుంటే అతని యొక్క హృదయం కృంగిపోయింది, కుమిలిపోయింది. ఇదేనా నీవు కూడా ఎవరో నీ బంధువుల్లో చేసినటువంటి తప్పుల వలన, నీ తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్ల వలన, నీ భర్త చేసినటువంటి తప్పు వలన నీవు అనుభవిస్తున్నావేమో. నా తల్లి తండ్రి చేసినటువంటి పొరపాట్ల వలన నేను అనుభవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. ఏ విషయంలో కూడా మనం భయపడవసరం లేదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సమూయేలు గారు ఎంత గొప్పవాడండి. నిజంగానైనా సమూయేలు గారు ఎంత గొప్పవాడైనా. సమూయేలు గ్రంథంలోనే 12వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎంత గొప్పవాడు నిజంగానే సమూయేలు గారు. అటువంటి కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఎంత భయంకరంగా మారిపోయారు. మొదటి సమయంలో 12:3 చూస్తే, ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దైనా తీసుకుంటున్నా, ఎవని గార్దాబైన పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసినా ఆయన అంటున్నాడు. ఇదిగో నేను ఎవరి దగ్గరైనా సరే ఏమైనా నేను తీసుకున్నానా, ఒక గార్దాబైన తీసుకున్నానా, ఒక దశంభాగం ఏమైనా తీసుకున్నానా, ఒక ప్రథమ ఫలమైన ఏదైనా నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈయన సేవకుడు, ఈయనకి తీసుకున్న అధికారం ఉంది, హక్కు ఉంది. ఇదిగో ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దన లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన నా ఎదుటవాడు నా మీద సాక్ష్యం పలకవలను. అప్పుడు నేను మీ ఎదుటి దానిని మరలా నిత్తునని ఏమన్నాడు, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరికైనా సరే అన్యాయం తీర్పు తీర్చానా, లంచం తీసుకున్నానా, కనీసం గార్ధాబం కానీ ప్రథమ ఫలాలు కానీ ఏమైనా నేను తీసుకున్నానా, ఏమీ తీసుకోలేదు. ఎవడైనా చెప్పగలడా, ఎవడైనా సాక్ష్యం చెప్పగలడా? మనం కూడా నిజంగా ఏ పొరపాటు చేయనప్పుడు, మనం నిక్కర్చుగా బ్రతుకుతున్నప్పుడు ఈ యొక్క ఛాలెంజ్ విసురుతాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, ఎవడైనా నాలో పాపం ఉన్నదని ఎవడైనా చెప్పగలడా, నేరస్థాపన చేయగలడా ఎవడైనాని? ఎవడో చేయలేడు. ఆ ఛాలెంజ్ విసిరాడు ఈయన సమూయేలు గారు. నేను ఎవరికైనా అన్యాయం చేశానని, ఎవరి దగ్గర లంచం తీసుకున్నాను. అటువంటి కుమారుడైనటువంటి సమూయేలు గారు కుమారుడైనటువంటి యావేలు ఇంత లంచగొండ అయిపోతే, అతని పనిని బట్టి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్లో ఈ హేమాను ఎంతో కుమిలిపోయాడు. అయితే అతడు నమ్మకముగా దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించాడు కనుక, అతను ఎన్నుకున్నటువంటి మార్గము సరైనది కనుక హేమానుని దేవుడు ఎక్కడ పెట్టాడు? సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు ఎవరో, హేమాను సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీతమును ఆచరించుచుండిరి. వారు వంతులు చొప్పున తమ పని చూచుకొనుచు ఉండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి, ఎంతమంది కుమారులు? 14 మంది కుమారులు. హేమానికి 3 కుమార్తెలు, అంటే 17 మంది బిడ్డలతో కలిసి ఏం చేస్తున్నారో, ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారేమనగా, ఇదిగో హేమాను అక్కడ దేవుని యొక్క పాటలు పాడటం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 17 మంది కూడా వారే పాడటం దేవునికి మహిమకరంగా. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియ సోదరుడా, నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో నీ తల్లిదండ్రుల వలన, నీ భార్య వలన, నీ భర్త వలన ఏదైనా నిందలు, అవమానాలు వస్తున్నాయేమో బాధపడవసరం లేదు. హేమాను కూడా ఎంతో కృంగిపోయాడు. అయ్యో, నా కన్నులు క్షీణించిపోతున్నాయి, నా బంధువులందరూ దూరం అయిపోయారు, నా స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఎంత గొప్ప ప్రవక్త యొక్క మనవడయ్యుండి, ఎందుకంటే తండ్రి చేసినటువంటి భయంకరమైన పొరపాట్ల వలన, తప్పుల వలన బిడ్డలో ఎంతో బాధ. కానీ హేమాను తాతగారి మార్గాన్ని ఎంచుకున్నాడు, న్యాయంగానే బ్రతికాడు కనుక దేవుని యొక్క మందిరములో తన యొక్క కుమారులతో కలిసి
పాటలు పాడేటువంటి అవకాశాన్ని, సంగీతాన్ని వాయించేటువంటి అవకాశాన్ని వారు దక్కించుకున్నారు. ఇదేనా ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీకున్నటువంటి పరిస్థితులు బట్టి, సమస్యలను బట్టి, అయ్యో నేను ఎందుకు జీవించడం, నా బ్రతుకెందుకు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏం కూడా బాధపడవలసిన లేదు, భయపడవలసిన లేదు. నన్ను అనేక మంది నిందలు వేస్తున్నారు, నిందల పాలు చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు అనుకుంటావేమో. అసలు భయపడవలసిన లేదు. దేవునికి దగ్గరగా ఉండి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇదిగో హేమానుని దేవుడు ఆయన యొక్క సన్నిధిలో పాటలు పాడేవారిగా, సంగీతాన్ని వాయించేవారిగా, ఒక సంగీత దర్శకుడుగా, రచయితగా దేవుడు హేమాన్ని నిలబెట్టుకున్నాడు, యవ్వనస్తుడు. అటువంటి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి, బిడ్డలకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, హేమాను ప్రభువా ఎంతో బాధపడిపోయాడు, భయపడిపోయాడు, స్నేహితులు, బంధువులు అందరూ విడిచిపెట్టేసరే, ఎంతో కుమిలిపోయాడు, చనిపోదామనుకున్నాడయ్యా. అయినా సరే నీ మార్గంలో నడుచుకున్నాడు కనుక, నీకు ఇష్టమైన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు కనుక ప్రభా, ఇదిగో నీ యొక్క సన్నిధిలో ప్రభా నిత్యము పాడేవారుగా, సంగీతాన్ని వాయించేవారుగా నువ్వు ఏర్పాటు చేసుకుందాం. నీ కొందనాలు. మేము కూడా నిత్యము నీ సన్నిధిలో మేము నివసించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దామని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్తించును గాక. ఆమేన్.